హలో అండి, వెల్కమ్ టు ప్రణవి మెమరీస్. మేమైతే ఇవాళ ఆల్ ద వే అమెరికా నుంచి ఇప్పుడైతే ఇండియాలో షిరిడీలో ఉన్నాం అనమాట. ఎక్కడున్నావు వీరా? షిరిడి అంటే పెద్ద ప్లాన్ చేసిన ట్రిప్ ఏం కాదు, సడన్ గా వెకేషన్ లాగా వచ్చాము. సో మీకు అంటే జస్ట్ ఒక చిన్న స్నిప్పెట్స్ ఎలా వచ్చాము ఏంటి అనేది చాలా తక్కువలో అలా వీడియో ఏం తీయలేదు, అలా వేస్తాను. ఇప్పుడైతే ఇక షిరిడీలో దర్శనానికి అంటే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి వీడు రాత్రి నుంచి జెట్లాగ్ వల్ల ఏం దిగలేదు. నేను వచ్చింది యాక్చువల్లీ చెప్పాలంటే ఏ రోజు కేశవ్ వెనస్డే నైట్ వచ్చాము. మళ్ళీ థర్స్డే నైట్ షిరిడి బయలుదేరిపోయి వెనస్డే నైట్ 11కి వచ్చాము. మళ్ళీ థర్స్డే నైట్ లైక్ 7 o'clock షిరిడి బయలుదేరిపోయాము. ఇప్పుడు ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ ఏం కాదులేండి 10. సో ఫ్రైడే మార్నింగ్ 10 కల్లా ఇక్కడ షిరిడీలో ఉన్నాము. ఈ ట్రిప్లో కొద్ది ప్లాన్ చేసుకుంటున్నాను, చూద్దాం ఏం జరుగుతాయో. ఇప్పుడైతే షిరిడి దర్శనానికి టిఫిన్కి వెళ్తున్నాం. చలో లెట్స్ గో, బాయ్. హలో, ఇప్పుడైతే ఇండియా వెళ్తున్నాం అనమాట. సో సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాము. విరాట్ చెప్పటు, ఎక్కడికి వెళ్తున్నావు? ఇండియాలో ఎవరున్నారు? రాజయ్య తాతయ్య అమ్మమ్మ ఉన్నారంట. అమ్మమ్మ కోసం రాజయ్య తాతయ్య కోసం వెళ్తున్నాడంట. ఇదిగోండి మేము వెళ్ళే ఫ్లైట్. మేము వెళ్తున్న ఫ్లైట్ వచ్చేసి డబుల్ డెక్కర్ అనమాట. పైన కింద ఉంది కదా, సో దట్ ఈస్ వాట్ డబుల్ డెక్కర్. సో విరాట్ ఈస్ సూపర్ ఎక్సైటెడ్. ఇదైతే దుబాయ్ లేఓవర్లో అనమాట. మరీ ఎక్కువ లేదులేండి, ఒక 3 to 4 hours ఉండే. విరాట్ బాగానే ఎంజాయ్ చేశాడు. ఒక ప్లే ఏరియా సైడ్ తీసుకెళ్ళిపోయాను, ఒక గేట్ దగ్గర. మేము ఎర్లీ మార్నింగ్ దిగాం కాబట్టి పెద్ద రష్ అట్లా కూడా ఏం లేకుండే. మంచిగా ఎంజాయ్ చేశాడని చెప్పాలి. చూస్తున్నారు కదా, ఫుల్గా ఎంజాయ్ చేశాడు. జనరలీ నేను నైట్ ఫ్లైట్ ప్రిఫర్ చేస్తాను, ఎమిరేట్స్ అదే తీసుకుంటాను. కానీ ఈసారి ఇంకా కొంచెం తక్కువకి వచ్చిందని చెప్పి మార్నింగ్ ఫ్లైట్ ప్రిఫర్ చేస్తుండే. ఇక నైట్ అంతా పడుకొని ఇంట్లోకి వచ్చి ఫ్లైట్ ఎక్కితే వాడు ఏం పడుకుంటాడు, అందుకే నేను కూడా వదిలేశాను. సో మంచిగా ఎంజాయ్ చేశాడు. దుబాయ్ రాగానే పడుకుంటాడేమో అనుకున్నాను, కానీ టచ్ వుడ్ లక్కీలీ దుబాయ్ ఎయిర్పోర్ట్ మొత్తంలో పడుకోలేదు. అది మాత్రం మంచిగా అనిపించింది. కాకపోతే ఫ్లైట్లో ఫుడ్ తినలేదన్నమాట. ఇంకా నేను కూడా ఓకే, నేను ఇంట్లో వాడి కోసం అని చెప్పి ఎగ్ బిర్యానీ చేసుకొని పెట్టుకొని మర్చిపోయి వచ్చాను. అది మాత్రం పెద్ద బంపర్ బ్లాస్ట్ అయ్యింది. జనరలీ విరాట్ కోసం ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకొస్తా కానీ ఇంకా అట్లా అయిపోయింది. ఇప్పుడైతే చూస్తూనే హైదరాబాద్ కూడా వచ్చేసాము. విరాట్ నాకు ఎంత హెల్ప్ చేశాడో ఇవాళ కదా కన్నయ్య. అమ్మ పీపీ వెళ్ళినప్పుడు లగేజ్ అంతా చూసుకున్నాడు అన్ని దగ్గర. పాపం చాలా టైం పట్టింది మాకు ఇమిగ్రేషన్, బట్ స్టిల్ చాలా ఓపిక్గా ఉన్నాడు బిడ్డ. థ్యాంక్ యూ కన్నయ్య. విరాట్ చిట్టక్క దగ్గర ఉన్నావా? నీకు ఇక పండగే ఈ 4 రోజులు. ఇక ఇక్కడ ఉన్న రోజు ఇదిగో విరాట్ వదినా ఏంది అక్కడే కూర్చున్నావు? దా నేను వస్తున్నా బంగారం, పద. విరాట్ ఎవరితో ఉన్నావు? స్మాల్ ఏం లేదు, పదరా. మా ఇంట్లో కటింగ్ మొత్తం మా డాడీ చేస్తాడు. అసలు ఇవాళ మా ఇంట్లో టిఫిన్ దోశ, ఇక్కడ పప్పు, లంచ్కి దొండకాయ ఫ్రై, ఉల్లిపాయ కారం, దోశకు కదా అది. హలో విరాట్. గుడ్ మార్నింగ్ విరాట్. ఇప్పుడు గుడ్ మార్నింగ్ కదా. టైం ఎంతరా కేశవ్ చూపెట్టరా? 10:57. ఎక్కడ టైం ఉంది అసలు నీ దాంట్లో? 10:57కి లేచాడు. గుడ్ మార్నింగ్ అంట. ఎంత ఫ్రెష్గా ఉన్నాడు అంటే, ఇప్పటిదాకేమో లేపుతుంటూ అని బిల్డప్ ఇచ్చాడు. జెట్లాక్ బేసికలీ. నైట్ 10:57 11 o'clockకి లేచి ఎంత ఫ్రెష్గా ఉన్నాడో చూడండి. ఎక్కడికి వెళ్తున్నావు?
వెళ్తున్నాం కన్నయ్య అది వాడికి తెలియదు షిరిడి డైజెస్ట్ చేసుకుంటున్నాడు షిరిడి షిరిడి First of all, why are we going to Shirdi? అక్కడ చూడండి కేశవ్ అదే బాబా విరాట్ everyone is sleeping oh it's good morning for you అక్కడ కేశవ్ మా తమ్ముడు hi 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 Good night. నువ్వు పడుకునే టైప్ ఇప్పుడు ఇప్పుడు మా అమ్మకు జాగారమా నైట్ బాష్ Like this. హాయ్ విరాట్ షిరిడి వచ్చాము ఎర్లీ మార్నింగ్ ఏం కాదులేండి మేము నైట్ 7కి బస్ ఎక్కితే 9 అయింది ఇప్పుడు వచ్చేసి విరాట్ ఏమో మంచిగా ఆడుకుంటున్నాడు దానా హలో ఇప్పుడైతే చిన్నారా రెస్టారెంట్కి వచ్చాము ఫుడ్ ఎలా ఉంది విరాట్ దోశ ఎలా ఉంది ఆనియన్ దోశ ఇడ్లీ అంతే సో చాలా చాలా బాగుంది ఫుడ్ అయితే చూడండి ఎన్ని రకాల పొళ్ళు ఇచ్చాడు నెయ్యి ఇచ్చారు ఇక్కడ సాంబార్ ఇచ్చారు చట్నీలు అయితే 4 ఐటమ్స్ ఇచ్చారు మేమైతే మంచిగా తినేసి ఇంకా దర్శనానికి వెళ్దాం నైట్ కూడా లైక్ నిన్న ఆఫ్టర్నూన్ నుంచి విరాట్ ఏం తినలేదు జెట్ లాగ్ వల్ల సో దట్స్ ఓకే అని ఇప్పుడు అందుకని మంచిగా తినిపించుకొని తీసుకొని వెళ్తాం విరాట్ ఎలా వెళ్తున్నావు కన్నయ్య ఎందులో వెళ్తున్నావు ఆటో Auto. ఆటోలో వెళ్తున్నా ఏం కాదు నథింగ్ విల్ హ్యాపెన్ ఇది వచ్చేసి షూ స్టాండ్ అన్నమాట ఫ్రీ షూ స్టాండ్ ఇక్కడ సో అక్కడ వెళ్ళి ఫ్రీ షూ స్టాండ్లో ఇప్పుడు చెప్పులు ఇప్పేస్తున్నాము ఇప్పేసి ఇటు వెళ్ళిపోవచ్చు సో విరాట్ చెప్పులు వేసేదాన్ని నీకు చెప్పులు వేసేయమ్మా హాయ్ అండి ఇవాళ అయితే మేము సాయి శుభం హోటల్లో ఉన్నాం అనమాట షిరిడి వచ్చాయని చెప్పాను కదా సో షిరిడిలో వచ్చేసి మేము సాయి శుభం హోటల్ తీసుకున్నాము అంటే ఇట్స్ ఇంక్లూడెడ్ ఇన్ ద బస్ అనమాట అది బస్లోనే ఇంక్లూడెడ్ మేము వచ్చిన ట్రావెల్స్లోనే వాళ్ళే మాకు 2 nights ఇన్ ద బస్ అండ్ మార్నింగ్ హోటల్ స్టే ఇచ్చారు రూమ్ నెంబర్ వచ్చేసి 204 ఒక్కసారి క్విక్గా రూమ్ చూపెడతానండి ఇలా వచ్చేస్తే ఇక లైట్ చెక్ తెలియట్లేదు సరేనా సో ఇలా వచ్చేస్తే అక్కడ వచ్చేసి విరాట్ పడుకొని ఉన్నాడు సే హాయ్ విరాట్ నిద్ర జెట్ లాగ్ లో ఉన్నాడు అంటే నిన్ననే వచ్చాం కదా సో ఇంకా జెట్ లాగ్ లో ఉన్నాడు ఇక్కడేమో 2 chairs ఇచ్చారు జస్ట్ కొద్దిగా సిట్అవుట్ లాగా సిట్అవుట్ స్పేస్ ఇక్కడ మంచిగా ఒక ఎంత బెడ్ 4x6 ఒక 4x6 బెడ్ ఇచ్చారు ఇట్లా మంచిగా వ్యూ ఉందన్నమాట మార్నింగ్ అయితే మంచిగా అంత బయట కనపడుతూ ఉండే మంచిగా ఉండే ఒక డ్రెస్సర్ ఇట్లా వచ్చింది ఇంకా మామూలు బేసిక్ ఎమ్యూనిటీస్ టీవీ ఇట్లా కొద్దిగా ఉండే ఇటు సైడ్ వస్తే కొంచెం ఇట్లా ఒక ట్రాష్ బిన్కి ఇదంతా కొంచెం చీకట్గా ఉంది ఒక డీసెంట్ అమౌంట్ ఆఫ్ గుడ్ వాష్రూమ్ వచ్చి ఉండే ఇంకా వాష్రూమ్ పెద్దగా చూపెట్టడానికి ఏమి ఉండదులేండి బట్ ఓవరాల్గా అయితే హోటల్ మంచిగా ఉంది ఏసీ రూము అంతా సో మంచిగా ఎంజాయ్ అయితే చేసాం హోల్ డే హలో మేము వచ్చిన బస్ అయితే ఇదే వెళ్తున్న బస్ కూడా ఇదే అనమాట 1 day అంటే లైక్ జస్ట్ ఒక రోజు నైట్ వచ్చి మళ్ళీ రోజు మార్నింగ్ మొత్తం స్టే చేసి మళ్ళీ అదే రోజు నైట్ బయలుదేరిపోవడం అంటే 1 day 2 nights అనమాట బేసికలీ మా ట్రిప్ టు షిరిడి ఇది చాలా వేస్తుందంట జెట్ లాగ్లో ఉన్నాడు కదా ఫుల్ నిద్ర బస్ మాత్రం బాగుంది లేండి బస్ బాగుంది హోటల్ బాగుంది దర్శనం చాలా బాగుంది ఈ ట్రిప్ అయితే మేము సాటిస్ఫైడ్ ఇటు చూసారంటే ఇక్కడ మంచి భోజనానికి కూడా బాగుంది కానీ మేమైతే ఇక్కడ ఏమీ తినలేదు కానీ మేము తిన్నది వచ్చేసి చిన్న ఏంట్రా అది
చిన్నారావు హోటల్ ఐ రియల్లీ సజెస్ట్ అండి. అంటే ఏదో ప్రమోషన్ చేస్తున్నా అన్నట్టు కాదు, కానీ సాటిస్ఫాక్షన్ అంటే పొద్దున బ్రేక్ఫాస్ట్ ఫుల్ సాటిస్ఫైడ్ విత్ 4-5 చట్నీస్ అండ్ 1 సాంబార్ ఇచ్చాడు. ఫుల్ సాటిస్ఫైడ్. మీల్స్ అన్లిమిటెడ్ మీల్స్ అనమాట. మంచిగా పాపడ్, ఒక 4-5 కర్రీస్, మజ్జిగ చారు, పెరుగు, ఇక పచ్చళ్ళు, మళ్ళీ ఏంటి జున్ను ఇచ్చాడు డెజర్ట్కి. అసలు ఇట్ వాజ్ లైక్ అల్టిమేట్. ఒక రేంజ్లో తిన్నాం అనమాట. అందుకే ఇప్పుడు నైట్ డిన్నర్ కూడా స్కిప్, అంత తిన్నాం కాబట్టి. సో చాలా బాగా, అందుకే ఎంజాయ్ చేసాం కాబట్టి చెప్తున్నాను. ఫుడ్ కొంచెం ఎక్స్పెన్సివ్, ఇంకా ఆబ్వియస్గా బయటకు వచ్చినప్పుడు ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. దట్ ఈజ్ ఓకే, కానీ బాగా ఎంజాయ్ చేసాము. ఇప్పుడైతే ఇంక ఇంటికి బయలుదేరిపోతున్నాము. హలో, ఇప్పుడైతే బస్సులోకి వచ్చేసాం అనమాట. వచ్చేసి ఇలా హాయిగా విరాట్ చెట్లాగిలోనే ఒకటి చెప్తూనే ఉంటుంది కదా వాళ్ళ వీడియోలో, వాడికి మళ్ళీ ఇంటికి వచ్చేసి పడుకున్నాడు. సో ఇలా ఉంటుందండి స్కూటర్ బస్సు. పైన కావాలంటే పైన తీసుకోవచ్చు, కింద కావాలంటే కింద తీసుకోవచ్చు. నాకు విరాట్ ఉన్నాడు, ఊరికే పైకి ఎక్కితే కింద దిగడం ఇబ్బంది అవుతుంది, బాత్రూమ్కి వాటిని కింద తీసుకున్నాము. సో మంచిగా ఇట్లా మంచిగా ఇట్లా ఒక బెడ్ లాగా ఉంటుంది. ఇలా పడుకోవచ్చు, హాయిగా రిలాక్స్ అయ్యి. ఇలా కర్టన్స్ వేసేసుకోవచ్చు నైట్. ఇటు కూడా ఇలా కర్టన్స్ వేసేసుకుంటే మన ప్రైవసీ మనకు ఉంటుంది. సో గుడ్, మంచిగా పడుకొని వెళ్ళచ్చు హాయిగా. సో మేమైతే ఫుల్ సాటిస్ఫైడ్ అండి. ఇంకైతే ఇప్పుడైతే డైరెక్ట్ ఇంకా హైదరాబాద్ వెళ్ళి అక్కడే కలుస్తాం. చలో బాయ్. ఇప్పుడైతే పెట్రోల్ కోసం ఎంత మిడ్ నైట్ 3:30 అరౌండ్ అవుతుంది. పెట్రోల్ కోసం ఆల్సో రెస్ట్ రూమ్స్ కోసం ఆపారు. మేమైతే ఇక్కడ ఉన్నాం. విరాట్ ఎక్కడున్నాడో చూపెడతా పదండి. అదిగోండి విరాట్, చూడండి ఎక్కడ కూర్చున్నాడు. హలో సార్, got out from bus. బస్ వెళ్ళిపోతుంది. విరాట్ విరాట్ ఫైనల్లీ ఎలా వచ్చావు? ఇప్పుడు ఎలా వచ్చావు? ఆటోలో వచ్చావా? హలో, ఫైనల్లీ ట్రిప్ అంతా అయిపోయి ఇంటికి వచ్చేసాము. విరాట్ ఎక్కడికి వచ్చారా? అమ్మమ్మ హౌస్. అమ్మమ్మ హౌస్కి వచ్చేసాడు. ట్రిప్ అయితే చాలా బాగా అయింది, మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఇంటికి రాగానే విరాట్ ఆకలి అన్నాడు అనమాట. ఆకలి అనగానే ఇంకా మా మమ్మీ డాడీ పనిలో దిగిపోయారు. ఏం మమ్మీ పొద్దున్నే ఇడ్లీ చట్నీ చేస్తున్నావు? ఇగో విరాట్ గారు ఇప్పుడే షిరిడి నుంచి వచ్చాము. రాగానే ఆకలి అన్నాడు. ఇంకా అమ్మమ్మ తాతయ్య పనిలో పడ్డారు అనమాట ఫుల్గా. వీడేమో మంచిగా ఇక్కడ కూర్చొని ఆడుకుంటున్నాడు. ఇక వచ్చి ఇప్పుడే వాడికి బ్రష్ చేపించి హాయ్ బ్రూసా అట్లా అక్కడ కిచెన్లో వంట నడుస్తూ ఉంది. బ్రేక్ఫాస్ట్ బేసికలీ. మా డాడీ ఏదో కషాయం చేసుకుంటున్నాడు. అమ్మ ఏది మమ్మీ ఇడ్లీ పాత్ర జమానా కాలం నువ్వు పుట్టినప్పుడు ఏదో నేను వాడుతున్నా కొత్తది ఉంది, నువ్వు వీడియో తీస్తావు తెలిసి అంటే అసలు కొత్తగా పెట్టేదాన్ని. చూసారా అండి, ఈ ఇడ్లీ పాత్ర నేను పుట్టినప్పుడు, అంటే దీనికి కూడా 34 ఇయర్స్ అనమాట నాతో పాటు. అప్పుడు 34 ఇయర్స్ బ్యాక్ ఇడ్లీ పాత్ర మా మమ్మీ ఇంకా వాడుతుంది. మా మమ్మీ చేతిలో కాబట్టి ఇంకా వస్తుంది. వేడి వేడి ఇడ్లీ చట్నీ ఇంకా మేము మంచిగా తింటాము. ఇంక ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్, బాయ్. Thank you everybody for watching our vlog. Keep loving us, keep supporting us. Please do like, share and subscribe our channel. Bye.